హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాథమెటిక్స్లో జీరో నుంచి హీరో స్థాయికి వెళ్ళటం అంటే హెడ్డింగ్ బాగానే ఉంటుంది, కానీ టైటిల్ అనేది ఇదేదో మిమ్మల్ని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తీసుకెళ్లే ఉద్దేశం ఏమీ కాదు. ఇప్పటివరకు ఒక యావరేజ్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, లేదా ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు, వాళ్ళు ఏ టాపిక్స్ చేస్తే మ్యాథమెటిక్స్లో జేఈఈ మెయిన్ 2025లో మనం కాస్త బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు అనేటువంటిది నా ఉద్దేశం. గత 4-5 సంవత్సరాలుగా మీరు కనుక పేపర్స్ చూస్తున్నట్లయితే మ్యాథమెటిక్స్ పేపర్ ఈజ్ ద ఓన్లీ టఫెస్ట్ పేపర్ ఇన్ జేఈఈ మెయిన్ ఎగ్జామ్. చాలా టైం తీసుకుంటోంది, ట్రిక్కీగా ఇస్తున్నారు, చాలా ఇబ్బందికరంగా స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం మొత్తం సిలబస్ చేసి హడావుడి పడే కన్నా మ్యాథమెటిక్స్లో కొన్ని బేసిక్ ఫండమెంటల్ టాపిక్స్ తీసుకొని మనం ప్రిపేర్ అయితే జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో నా టార్గెట్ 15 క్వశ్చన్స్ అనుకునే స్టూడెంట్స్కి మాత్రమే ఈ వీడియో. 15 కాదు సార్, నేను ఇంకా 25 చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి ప్రాక్టికల్గా దూరంగా ఆలోచించే వాళ్ళకైతే ఈ వీడియో అవసరం లేదు. కేవలం 15 క్వశ్చన్స్ నా టార్గెట్. నేను ఈ టాపిక్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఇవి ఈజీ టాపిక్స్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ అందరికీ చాలామందికి ఈ వీడియో అయితే చేరుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, మ్యాథమెటిక్స్లో మీ అందరికీ తెలిసిందే ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అనేది 2 కళ్ళ లాంటివి. ఇందులో మనం చాలా చాలా ఇంపార్టెంట్గా, చాలా ఈజీగా, తక్కువ టైంలో, ఈ వీడియో మొత్తం నేను చెప్పేది తక్కువ టైంలో మనం ఎక్కువగా మార్క్స్ తెచ్చుకునే టాపిక్స్, దాని గురించే డిస్కస్ చేస్తున్నాను. అందులో మొట్టమొదటి మీకు చెప్పాలంటే ప్రోగ్రెషన్స్. మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ తెలియని వాళ్ళు ఉండరు. మనం ఇందులో మీరు ఏ బుక్స్ వెతుక్కున్నా కూడా మ్యాక్సిమం ఒక 100 మించి క్వశ్చన్స్ అయితే ఉండటానికి ఛాన్స్ చాలా తక్కువ. ఇక మరీ అడ్వాన్స్ లెవెల్ అంటే మనం చెప్పలేం, కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది 24లోనే తీసేశారు. కాబట్టి 25లో కూడా ఉండదు నేను ప్రస్తుతానికైతే అనుకుంటున్నాను. సో ప్రోగ్రెషన్స్ లేదా సీక్వెన్స్ అండ్ సిరీస్ అంటాం. అలాగే సమ్మేషన్ కూడా అందులో లేదు యాక్చువల్గా జేఈఈ మెయిన్ సిలబస్లో ప్రకారం. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఆఫ్ కోర్స్ ఏజీపీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవి కనుక మీరు నేర్చుకోగలిగితే, పర్టికులర్గా ఇందులో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా సరే చాలా బాగా మీకు గ్యారంటీగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ప్రోగ్రెషన్స్ అనేది ఒక బెస్ట్, ఈజీ అండ్ సింపుల్గా స్కోర్ తెచ్చుకునేటువంటి టాపిక్. దాదాపుగా మీరు 24 ఎగ్జామ్ చూసుకోండి, 23 చూసుకోండి, 2 క్వశ్చన్లు యావరేజ్గా ప్రతి పేపర్లోనూ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రోగ్రెషన్స్ అనేది మన ఛాయిస్లో ఫస్ట్ ఛాయిస్ టాపిక్ ఏంటంటే ప్రోగ్రెషన్స్. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఇది కూడా చాలా చిన్న టాపిక్, చాలా సింపుల్ టాపిక్ ఇది. మీరు ఇందులో కూడా ఈజీగా కొన్ని ఫార్ములాలు, పర్టికులర్గా 2-3 ఫార్ములాలు నేర్చుకోగలిగితే సరిపోతుంది. దీనికి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నేను చెప్పేది తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ స్కోర్ తెచ్చుకోవటానికి. ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ మీరు ఒక రోజులో ప్రిపేర్ అవ్వచ్చు. ఒక రోజులో కంటిన్యూస్గా ఒక 3 అవర్స్ స్పెండ్ చేసినా కూడా టాపిక్ మొత్తం మనం చేయగలిగే టాపిక్స్ ఇవి. సో ప్రోగ్రెషన్స్ తర్వాత స్టాటిస్టిక్స్ అయితే గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ మీకు అందరికీ ఈజీగా ఉండే టాపిక్లో ఒకటి మ్యాట్రిసెస్. అయితే మ్యాట్రిసెస్ అనేది అనుకున్నంత ఈజీగా ఉండదు మనకి ఎగ్జామ్లో మీరు కనుక గమనించినట్లయితే. కానీ మ్యాట్రిసెస్లో వాళ్ళు డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అనేది లేదని చెప్పారు 24లోనే. కానీ మనకి ఎక్కడో చోట ఆ ప్రాపర్టీస్తో ఉపయోగించి మన ప్రాబ్లమ్స్ అయితే చేయాల్సి వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చే క్వశ్చన్స్లో మ్యాట్రిసెస్లో మనం చేయాల్సింది ఏంటి అంటే, లాస్ట్లో మనం గనక చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. హోమోజీనస్ ఈక్వేషన్స్కి, నాన్ హోమోజీనస్ ఈక్వేషన్స్కి యూనిక్ సొల్యూషనా, ఇన్ఫైనైట్ సొల్యూషన్సా, నో సొల్యూషనా వాటికుంటాయి. వాటన్నిటిని మనం డిటర్మినెంట్ ప్రొసీజర్స్తో చాలా ఈజీగా చేస్తాం. డిటర్మినెంట్ ప్రొసీజర్స్, ప్రాపర్టీస్ మనకు లేవు కదా అనుకున్నా సరే మనం ఎలా చేసామనేది వాడికి అనవసరం, ప్రాబ్లమ్ ఆన్సర్ చెప్పామా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు చేయాల్సిన పని మ్యాట్రిసెస్ వెనక నుంచి చేయండి. అంటే లీనియర్ సొల్యూషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసే మీద గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మిగతా ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ అవ్వచ్చు, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ప్రాపర్టీస్ నేర్చుకుంటే వచ్చేస్తుంది అది గ్యారంటీ క్వశ్చన్. అవి కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా సరిపోతాయి. సో మ్యాట్రిసెస్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్ తర్వాత మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండే టాపిక్లో ఒక ఈజియెస్ట్ టాపిక్ బైనామిల్ థియరం. బైనామిల్ థియరంలో కూడా ఎప్పుడు 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అయితే 2024 నుంచి మనకి చేసింది ఏంటి అంటే, బైనామిల్ కోఎఫిషియెంట్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు లేవు అని చెప్పారు. కానీ అక్కడక్కడ ఉపయోగపడుతుంటే, బట్
ఎక్కువగా అయితే ఇవ్వట్లేదు మనకి. సో ఈ సంవత్సరం కూడా మీరు చేయాల్సింది బైనామియల్ కోఎఫిషియంట్స్ లేకపోతే చాలు, చక్కగా ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంటర్మీడియట్లో ఐపీలో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో, అంటే కాన్స్టెంట్ టర్మ్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవ్వచ్చు, వీటి మీద మీరు ప్రాబ్లమ్స్ చేసుకొని వెళ్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతుంది. డెఫినెట్గా బైనామియల్ థియరంలో 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మనం 100% చేయగలిగిన టాపిక్లో బైనామియల్ థియరం కూడా ఒకటి. నెక్స్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్. ఇది చాలా చాలా ఈజీ టాపిక్. అఫ్ కోర్స్ మన ఐపీ ఇంటర్మీడియట్ సిలబస్లో ఉండదు, బట్ సిబిఎస్ఈ వాళ్ళకైతే ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని సెట్స్ అండ్ రిలేషన్స్. ఇది కూడా చాలా ఈజీ టాపిక్. మీరు నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్కి 3 అవర్స్ మీరు ప్రిపేర్ అయితే టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా బైనామియల్లో చాలా సిలబస్ జేఈఈ మెయిన్లో లేదు. 2024లో 25లో కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఆ కొద్ది పార్ట్నే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. 2023-22 సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి చాలా సిలబస్ ఉందని కంగారు పడిపోకండి. నెక్స్ట్ సెట్స్ అండ్ రిలేషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సిన టాపిక్లో ఒకటి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఎందుకు ఇంపార్టెంట్, మిగతావన్నీ ఎందుకు చెప్పట్లేదంటే, కాంప్లెక్స్ నెంబర్లో మనకు ఆర్గ్యుమెంట్ కనుక్కోవడం, లేకపోతే పోలార్ ఫామ్లో చేయటము, ఇలా మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం, వీటి మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకి జామెట్రికల్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఆ జామెట్రికల్ అప్లికేషన్స్లో చాలా సిలబస్ మనకి 2024లో డిలీట్ చేయడం జరిగింది. ట్యాంజెంట్స్ అవ్వచ్చు, సర్కిల్స్లో ట్యాంజెంట్స్, పెరాబోలాలో ట్యాంజెంట్స్, ఇవన్నీ లేవు. కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్లో ఏదైతే ఫస్ట్ పార్ట్ అయితే ఉంటుందో దాన్ని మీరు విగరస్గా ప్రిపేర్ అవ్వండి. డిమోరిస్ థియరం ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ఈ టాపిక్స్ కనుక ఆల్జిబ్రాలో మీకు చేస్తే ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ మీరు చేయొచ్చు. 7 to 8 నేను మినిమం క్వశ్చన్స్ చెప్పాను. 8 నుంచి 10 క్వశ్చన్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. 8 క్వశ్చన్స్ అనుకున్నా కానీ మనకి ఎక్సలెంట్గా సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు స్టూడెంట్స్, మీరు 0 నుంచి హీరో అవ్వాలి అనుకున్న టాపిక్స్లో అందరూ మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన టాపిక్ 3 డైమెన్షనల్ జామెట్రీ. 3 డైమెన్షన్లో కూడా 3D లైన్స్ లేవు, 3D ప్లేన్స్ లేవు. సో లైన్స్, ప్లేన్, ఇంటర్సెక్షన్స్ లేవు. 3Dలో ఉన్నది బేసిక్ కాన్సెప్ట్స్. 2024 సిలబస్ ప్రకారం మాట్లాడితే మా కాలేజీలో చెప్పారు, ఉన్నాయని చెప్పారంటే నేను చెప్పలేను. 2024 సిలబస్లో లేవు, ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా రావు. సో స్టూడెంట్స్ 3 డైమెన్షనల్ జామెట్రీ ముందుగా ప్రిపేర్ అవ్వండి. 3 డైమెన్షనల్ జామెట్రీని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. 3 డైమెన్షనల్ జామెట్రీలో తర్వాత మాత్రమే మీరు వెక్టార్స్ జోలికి వెళ్ళండి. వెక్టార్స్లో కూడా 4 వెక్టార్స్ లేదు, ఈ క్రాస్ ప్రొడక్ట్ ఈవెన్ చక్కగా మీరు 4 వెక్టార్స్ లేదు కాబట్టి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ జాగ్రత్త చేసుకోండి. 3 డైమెన్షనల్ జామెట్రీ ఏదైతే నేర్చుకున్నారో దాన్ని బేస్ చేసుకొని కనుక మీరు డాట్ ప్రోడక్ట్ నేర్చుకున్నా, దాన్ని బేస్ చేసుకొని మీరు కనుక 3 డైమెన్షనల్ జామెట్రీ బేస్ చేసుకొని వెక్టార్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చేయగలిగితే డెఫినెట్గా 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా వచ్చే అవకాశం అయితే ఉంది. డెఫినెట్గా వస్తాయి. నెక్స్ట్ ఇంకా వేరే టాపిక్స్ నేను చాలా టాపిక్స్ చెప్పట్లేదు మీకు. ప్రాబిలిటీ ఇష్టం ఉన్నాడు, ప్రాబిలిటీ చేసుకోవచ్చు. నేనండి చాలా తక్కువ టైంలో ఎక్కువగా 3 డైమెన్షనల్ జామెట్రీ అర్థం చేసుకోవటం మనకి 2-3 అవర్స్ కూడా పట్టదండి. 3 డైమెన్షనల్ జామెట్రీ ఉన్న సిలబస్ చాలా తక్కువే కాబట్టి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 టాపిక్స్ క్యాలిక్యులస్లో చెప్తున్నాను. ఇవి గ్యారంటీగా వచ్చేవి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంటర్మీడియట్లోనూ ఇంపార్టెంటే, మనకి ఇంజనీరింగ్లో కూడా ఇంపార్టెంటే. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లెవెల్లో మనం చదవాల్సిన టాపిక్లో ఒక వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే అక్కడ కూడా వచ్చే టాపిక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ముఖ్యంగా మీరు చేయాల్సింది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేర్చుకోవాల్సిన టాపిక్. అలాగే లిమిట్స్ ఒకటి. ఈ 2 టాపిక్స్ నేర్చుకోగలిగితే ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, నేను రాసినవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోయే టాపిక్సే రాశాను మీకు. అంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వటం అంటే ఈ టాపిక్స్లో తరోగా ప్రిపేర్ అవ్వండి. దాదాపుగా ఇవి ఒక 16 క్వశ్చన్స్. అలాగే కానిక్స్ ఉన్నాయి. కానిక్స్, ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా, వీటిల్లో మనకి బేసిక్స్ చాలు. ట్యాంజెంట్, నార్మల్ అనే పదమే తీసేశారు వాళ్ళు సిలబస్లో. జేఈ మెయిన్ సిలబస్లో అడ్వాన్స్లో ఉన్నాయండి. సో బేసిక్స్గా కానిక్స్లో పారాబోలా స్టాండర్డ్ ఫార్మ్స్ ఏంటి, ఎలిప్స్ స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి, మిడ్ పాయింట్ ఇచ్చినప్పుడు కార్డ్ ఈక్వేషన్ అంటే దాని మీద ప్రతి సంవత్సరం క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వగలిగితే మినిమం 12 నుంచి 15 క్వశ్చన్లు చేయొచ్చండి. 12 to 15 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్ నుంచి 60-65 వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ 50 మార్క్స్ 50 మ్యాథమెటిక్స్లో 50 స్కోర్ వచ్చింది అంటే మీరు నిజంగానే హీరో అయిపోయినట్టు. లాస్ట్ 4-5 ఇయర్స్ పేపర్స్ని గమనిస్తే. సో మ్యాథమెటిక్స్లో మీరు 0 నుంచి హీరో స్థాయికి వెళ్ళటం అంటే కాలర్ ఎత్తుకోవాలి, మనం బ్రహ్మాండంగా ఉండాలి అంటే
50 నుంచి 60 మార్క్స్ వస్తే మ్యాథమెటిక్స్లో గొప్ప విషయం. అది మీకు కావాలంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళ స్కోర్స్ చూసుకోండి, మీకు తెలుస్తుంది. మ్యాథమెటిక్స్లో 50-60 స్కోర్ అంటే బెస్ట్ స్కోర్ అని చెప్పొచ్చు. పేపర్స్ లాస్ట్ ఇయర్ మోడల్లో కనుక ఉన్నట్లయితే, అంటే ఒక టఫ్ రేంజ్లో ఉన్నట్లయితే. కాబట్టి మీరు ఈ టాపిక్స్ ముందు ప్రిపేర్ అవ్వండి. రోజుకు ఒక టాపిక్ నేర్చుకున్న 10-15 రోజుల్లో మనం మొత్తం సిలబస్ కవర్ చేయొచ్చు. వీటిని తరవుగా ప్రిపేర్ అవ్వండి. జేఈ మెయిన్లో మినిమం మ్యాథమెటిక్స్లో 50+ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి సహజంగా, వాటిలో మీకు ఇష్టమైనవి చూస్ చేసుకోండి. మీకు చాలా 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 బెటర్ స్కోర్ అనేది వస్తుంది. అన్ని టాపిక్స్ చేసేద్దాం, అంతా నేర్చుకుందాం అని గజిబిజి అయ్యే బదులు ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీరు డెఫినెట్గా బెటర్ స్కోర్ అయితే తెచ్చుకోవడానికైతే ఛాన్స్ ఉంది. సో ఇంకొక మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ మై వర్డ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వేరే టాపిక్తో కలుద్దాం. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కొత్త వీడియో ఏదైనా కావాలి, ఏ కాన్సెప్ట్ మీద కావాలో ఆ కాన్సెప్ట్ పెడితే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ గైస్.